హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము న్యూస్ పేపర్ రీడింగ్ తోని వచ్చాము. అంటే పేపర్ని ఎలా రీడ్ చేయాలి, అందులో కొద్దిగా గ్రామర్ని, ఒకాబులర్ని అంటే మీనింగ్స్ని వర్డ్ టు వర్డ్ మ్యాక్సిమం మనం వర్డ్ టు వర్డ్ చూడబోతున్నాం ఈ క్లాస్లో. ఓకే, విల్ స్టార్ట్. సి ఫస్ట్ వన్, ఇక్కడ జిమ్మీ కార్టర్ కోసం మాట్లాడుతున్నాము. ఇతను ఎవరు అంటే యుఎస్ ప్రెసిడెంట్, ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్, అంటే ముందు యుఎస్ ప్రెసిడెంట్ లాగా వర్క్ చేశారు తిను. అండ్ గ్లోబల్ హ్యుమానిటేరియన్. గ్లోబల్ హ్యుమానిటేరియన్ అంటే, హ్యుమానిటేరియన్ అంటే ఏంటి? మానవతావాది. గ్లోబల్ అంటే ప్రపంచం, అంటే ప్రపంచ మానవతావాది. డైస్, డైస్ అంటే చనిపోయారు అనేసి, చనిపోయారు. ఇది న్యూస్ హెడ్లైన్స్ చెప్పేటప్పుడు లేదంటే హిస్టరీ చెప్పేటప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ ని యూజ్ చేస్తాను. సో ఇక్కడ ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఎక్కడ చనిపోయారు తను? ఎక్కడంటే ప్లేస్ కాదు, తన ఏజ్ ఎట్ 100 అంటే 100 years ఏజ్ లో తను చనిపోయారు. రైట్. జిమ్మీ కార్టర్ తిను ద పీనట్ ఫార్మర్. పీనట్ ఫార్మర్ అంటే ఏంటి? వేరుశనగ రైతు, అంటే పల్లీలు అంటామా మనం, పల్లీల రైతు. హూ అంటే ఎవరు? ఇక్కడ ఇతనే, ఈ జిమ్మీ కార్టర్. వన్, ఇది V2. 1 అంటే విన్ అయ్యారు. విన్ అయ్యారు. ఏంటి విన్ అయ్యారు? ద ప్రెసిడెన్సీని విన్ అయ్యారు. ఇన్ ద వేక్ ఆఫ్ అంటే బికాస్ ఆఫ్. ద వాటర్ గేట్ స్కాండిల్ అంటే కుంభకోణం అంటాము మనం, అది వాటర్ గేట్ యొక్క కుంభకోణము, బికాస్ ఆఫ్ దట్ కుంభకోణము. అండ్ వియత్నాం అనే ఒక కంట్రీ, దాని యొక్క వారు వల్ల కూడా. ఎండ్యూర్డ్ హంబ్లింగ్ డిఫీట్ అంటే చాలా ఘోరంగా ఓడిపోయారు అంటున్నారు. ఎండ్యూర్డ్ అంటే ఎక్స్పీరియన్స్ అవ్వడం. ఏంటి? హంబ్లింగ్ డిఫీట్ అంటే ఘోరంగా ఓడిపోయారు. ఆఫ్టర్ వన్ ట్యుమల్టస్ టర్మ్. ట్యుమల్టస్ అంటే ఇది టుమల్టియస్ అంటే వయలేషన్, అంటే అల్లకల్లోలాలు అంటామా అలాంటిది. ఆఫ్టర్ టుమల్టస్ టర్మ్, అల్లకల్లోల టర్మ్ తర్వాత, దాని తర్వాత. అండ్ దెన్ నెక్స్ట్ ఏమైంది? రీడిఫైన్డ్ లైఫ్. రీడిఫైన్డ్ అంటే ఏంటి అంటే, అంటే మళ్ళీ ఏం జరుగుతుంది అని ఇట్లా వెనకకి ఇలా వచ్చి చూస్తాం చూడండి, అలాంటిది రీడిఫైన్డ్. దెన్ రీడిఫైన్డ్ లైఫ్ అంటే రీఇన్వెంట్ చేసుకున్నాడు, అసలు ఏం జరుగుతుంది అని ఇలా చెక్ చేసుకున్నాడు. రీడిఫైన్డ్ లైఫ్, రీఇన్వెంట్ చేసిన లైఫ్. ఆఫ్టర్ తర్వాత దేనికి? ద వైట్ హౌస్ తర్వాత, అంటే ప్రెసిడెన్సీ అంటే వైట్ హౌస్ వెళ్తారు కదా అక్కడ. యాజ్ ఏ గ్లోబల్ హ్యుమానిటేరియన్. ఎలా రీడిఫైన్ చేసుకున్నాడు తను? ఎలా రీఇన్వెంట్ చేశాడు అంటే, యాజ్ ఏ గ్లోబల్ హ్యుమానిటేరియన్ అంటే ప్రపంచ మానవతావాది లాగా తనని తాను రీడిఫైన్ చేసుకున్నారు. డైడ్ చనిపోయారు, ఇది V2లో ఉంది. ఇక్కడ ఆన్ ఎప్పుడు? సండే రోజు చనిపోయారు అంటున్నారు. ఈ వాజ్ 100 years old. ఎంత ఉండే తన ఏజ్ అంటే 100 years ఉండే ఇప్పుడు చనిపోయేటప్పుడు. రైట్. నెక్స్ట్, ద లాంగెస్ట్ లివ్డ్ అమెరికన్ ప్రెసిడెంట్. ఎక్కువ కాలం బతికిన అమెరికన్ ప్రెసిడెంట్. లాంగెస్ట్ లివ్డ్ అంటే ఎక్కువ కాలం బతికిన అమెరికన్ ప్రెసిడెంట్. అమెరికా యొక్క ప్రెసిడెంట్ డైడ్. ఇక్కడ V2లో ఉంది, చనిపోయారు. రఫ్లీ 22 months, రఫ్లీగా నేను యావరేజ్గా అప్రాక్సిమేట్గా 22 months ఆఫ్టర్ తర్వాత ఎంటరింగ్ ఓస్పైస్ కేర్ అంటే నర్సింగ్ హోమ్. అంటే మనము ఇప్పుడు ఏదైనా పేషెంట్స్కి ఏదైనా మెడికల్ కేర్ అవసరం ఉంది అంటే నర్సింగ్ హోమ్స్లో పెడతాం కదా జనరల్గా, డాక్టర్ పర్యవేక్షణలో. నర్సింగ్స్ అంటే ఇంజెక్షన్స్ ఇవ్వడానికి ఇది ఉంటుంది కదా, అది అనమాట. సో హోస్పిక్ కేర్ అంటే నర్సింగ్ కేర్. ఎక్కడది? ఈజ్ హోమ్ అంటే ఆ నర్సింగ్ హోమ్ అంటే నర్సులు ఇచ్చే కేర్, అంత కేర్గా ఉండడం. కేర్ ఇచ్చిన తర్వాత 22 months అంటే 22 months సిక్ ఉన్న తర్వాత అని. ఇట్ ఈస్ హోమ్ ఇన్ ద స్మాల్ టౌన్. ఇక్కడ స్మాల్ టౌన్లో ఆఫ్ ప్లెయిన్స్ జార్జియా. ఈ స్మాల్ టౌన్ ఎక్కడంటే ఇక్కడ ప్లెయిన్స్ జార్జియా. రైట్. వేర్ ఈ అండ్ హిజ్ వైఫ్. అక్కడ వేరంటే ఇక్కడ ఈ ప్లేస్లో ఈ అండ్ హిజ్ వైఫ్, తన వైఫ్, తన పేరు ఇచ్చాడు. ఊ డైడ్. ఊ అంటే ఎవరు? ఇక్కడ తన వైఫ్.
తిను డైడ్, ఇది కూడా V2లో ఉంది. ఎక్కడ ఎట్ 96, తను 96 years లోనే చనిపోయారు. ఇన్ ఎక్కడ నవంబర్ 2023లో తను చనిపోయారు. స్పెంట్ ఇది కూడా V2లో ఉంది. స్పెండ్ చేశారు అంటే వాళ్ళు గడిపారు. మోస్ట్ ఆఫ్ దేర్ లైఫ్స్, చాలా మెజారిటీ ఆఫ్ ద లైఫ్ వాళ్ళు ఈ ప్లేస్లోనే ఉన్నారు, ఇక్కడనే వాళ్ళ టైంని స్పెండ్ చేశారు, అంటే అక్కడనే వాళ్ళు జీవించారు. ద కార్టర్ సెంటర్ సెడ్, అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారంట ఆ సెంటర్లో. రైట్, ఇదే అతని ఫోటో, అతనే. నెక్స్ట్, అవర్ ఫౌండర్ ఫార్మర్ US ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ పాస్డ్ అవే దిస్ ఆఫ్టర్నూన్. ఆ సెంటర్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అవర్ ఫౌండర్, మా ఫౌండర్ అండ్ ఫార్మర్ US ప్రెసిడెంట్, ముందు US ప్రెసిడెంట్ లాగా వర్క్ చేశారు. ఎవరు అతను, అతని పేరు ఇది. పాస్డ్ అన్నది కూడా, ఇది కూడా V2. పాస్డ్ అవే అంటే చనిపోయారు అనేసి, పాస్డ్ అవే అంటే చనిపోయారు అనేసి. దిస్ ఆఫ్టర్నూన్, ఈ ఆఫ్టర్నూన్ అంటే ఏ రోజు అయితే మాట్లాడుతున్నారో ఆ రోజు అని అర్థము. ఆఫ్టర్నూన్ ఎక్కడ, ఇన్ ప్లేన్స్ జార్జియా, అక్కడ చనిపోయారు అని ఆ ఏరియా పేరు చెప్తున్నారు. ద సెంటర్ సెడ్ ఆన్ ఎక్స్ అంటే ట్విట్టర్. ఇట్ యాడెడ్, వాళ్ళు ఇంకా ఏం చెప్పారు, యాడెడ్ అంటే ఇంకా యాడ్ చేశారు, ఇంకేమో చెప్పారు. ఇది కూడా V2లోనే ఉంది. ఇన్ ఏ స్టేట్మెంట్లో చెప్పారు దట్ హీ అంటే ఇతనే హీ డైడ్ పీస్ఫుల్లీ, ఇది కూడా V2లోనే ఉంది. పీస్ఫుల్లీ, ఎలా చనిపోయారు, పీస్ఫుల్లీగా చనిపోయారు. ఇది ఒక అడ్వర్బ్, పీస్ఫుల్గా చనిపోయారు. సరౌండెడ్ బై అంటే చుట్టుముట్టు అనమాట. చుట్టుముట్టు ఎవరున్నారు, ఈజ్ ఫ్యామిలీ, అతని ఫ్యామిలీ చుట్టుముట్టు ఉన్నారు. చనిపోయేటప్పుడు అందరూ పర్యవేక్షణలో అంటే అందరు చూస్తుండగానే, ఐ మీన్ టు సే చనిపోయేటప్పుడు అందరూ ఉన్నారు అంటున్నారు. యాజ్ రియాక్షన్స్ పోర్డ్ ఇన్, రియాక్షన్స్ వచ్చినాయి, పోర్డ్ ఇన్ అంటే వచ్చినాయి. ఎక్కడి నుంచి వెళ్ళి, ఫ్రమ్ ఎక్కడి నుంచి వెళ్ళి, అరౌండ్ ద వరల్డ్ నుంచి వెళ్ళి రియాక్షన్స్ వచ్చినాయి. ఎవరైనా మంచి పెద్ద వాళ్ళు చనిపోయినప్పుడు, ఇప్పుడు మన మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు, చాలా మంది హార్ట్ని హెవీగా చేసుకున్నారు, ఒక మంచి లీడర్ని మిస్ అయిపోయారు, మంచి లీడర్ని మిస్ అయిపోయింది ఇండియా అనేసి. అలా వీళ్ళు ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్, మొత్తం వరల్డ్ నుంచి వెళ్ళి తనకి ఇవి వచ్చినాయి అనమాట, రియాక్షన్స్ వచ్చాయి. ప్రెసిడెంట్ జో బైడెన్ ఏమన్నారు, మౌండ్, ఇది కూడా V2లో ఉంది, అంటే సంతాపం తెలిపినరు. దేనికోసం, కార్టర్స్ డెత్, ఇక్కడ ఇది ఎఫాస్ట్రఫీ పెట్టిరంటే ఆ పర్సన్ యొక్క డెత్ అంటే కూడా చనిపోవడం, ఇది చనిపోవడం అనమాట, డెత్. సేయింగ్ ద వరల్డ్ లాస్ట్ అండ్, ఏమని చెప్పారు, వరల్డ్ లాస్ అయిపోయిందంట, వరల్డ్ మొత్తం లాస్ అయిపోయింది. లాస్ట్, ఇది V2. ఎవరిని లాస్ అయిపోయింది, అండ్ ఎక్స్ట్రాడినరీ లీడర్ని, మంచి లీడర్ని లాస్ అయిపోయింది అని జో బైడెన్ చెప్తున్నారు. ఎక్స్ట్రాడినరీ లీడర్ అనేది నౌన్, ఎక్స్ట్రాడినరీ అనేది లీడర్ కోసం మాట్లాడుతుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్. స్టేట్స్మన్ అండ్ హ్యుమానిటేరియన్. స్టేట్స్మన్ అంటే ఒక రెస్పెక్టెడ్ పొలిటీషియన్, రెస్పెక్టెడ్ పొలిటీషియన్ అండ్ హ్యుమానిటేరియన్ అంటే మానవతావాది. అండ్ హీ అంటే ఎవరు, ఇక్కడ జో బైడెన్ మాట్లాడుతున్నారు కదా, ఇక్కడ జో బైడెన్ లాస్ అయిపోయినంట. ఇతను కూడా ప్రపంచమే ఒక మంచి హ్యుమానిటేరియన్ని, ఒక స్టేట్స్మెన్ని లాస్ అయిపోయింది, అంటే రెస్పెక్టెడ్ పొలిటీషియన్ని లాస్ అయింది. ఇతను కూడా అండ్ మరియు హీ అంటే ఇక్కడ జో బైడెన్ కోసం జో బైడెన్ చెప్తున్నారు కాబట్టి తను లాస్ ఏ డియర్ ఫ్రెండ్, తనకి ఇతను డియర్ ఫ్రెండ్ అంట, మంచి ఫ్రెండ్. మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్, ఇక్కడికి ఇది అయిపోయింది. మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి అంటే ద పర్సన్ హూ వాల్యూస్ హానెస్టీ. ఏదైతే పర్సన్ ఉంటారో ఆ పర్సన్ హానెస్టీకి వాల్యూ ఇస్తారు, ఇంటిగ్రిటీకి వాల్యూ ఇస్తారు, ఫెయిర్నెస్కి వాల్యూ ఇస్తారు, వాళ్ళని మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అంటారు. అంటే ఇప్పుడు మనకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు మనము జనరల్గా మనుషులు అందరూ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాము, అది తప్పు ఒప్పు అని కరెక్ట్గా చేయడానికి ట్రై చేస్తాం. జనరల్గా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఎవరు చూస్తలేరులేండి, రెడ్ సిగ్నల్ పడ్డది,
ఎవరు చూస్తలేరు, ఎవరు లేరు కదా, వెళ్ళిపోతాం. అది మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్ కాదు. మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్ ఏంటి, అక్కడ ఎవరు లేకున్నా, ఏ వెహికల్స్ లేకున్నా, రెడ్ సిగ్నల్ పడ్డదంటే మన రూల్ ఏంది, మనం బండిని ఆపాలి. అక్కడ బండిని ఆపి గ్రీన్ పడ్డప్పుడే వెళ్ళాలి. అది మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్. ఎవరు చూస్తలేరు నేను వెళ్ళిపోయినాం అనుకోండి, అది మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ కాదు. మనల్ని ఎవరు అబ్జర్వ్ చేయకున్నా కూడా మనము ఒక హానెస్టీ, ఒక ఇంటిగ్రిటీ, ఒక ఫెయిర్నెస్కి రెస్పెక్ట్ ఇస్తేనే అప్పుడు మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అవుతారు, లేకపోతే కాదు. ఇతను ఒక మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అని చెప్తున్నారు. మిస్టర్ బైడెన్ సైటెడ్ అంటే మళ్ళీ ఇది V2లో ఉంది, చెప్పిండు, గుర్తు తెచ్చిండు. క్యాటర్స్ వర్క్ ఏం గుర్తు తెచ్చిండు తను, క్యాటర్స్ వర్క్ అంటే ఆ ప్రెసిడెంట్ ఎవరైతే చనిపోయారో ఫార్మర్ ప్రెసిడెంట్, అతని వర్క్ దేనికోసము, టు ఎరాడికేట్ అంటే నిర్మూలించడం దేన్ని, డిసీజ్ని. ఫర్జ్ పీస్ అంటే శాంతిని నెలకొల్పడం అంటారు కదా, అది ఫర్జ్ పీస్ అంటే శాంతి, ఫర్జ్ అంటే నెలకొల్పడం. అడ్వాన్స్ సివిల్ అండ్ హ్యుమానిటేరియన్ అండ్ సివిల్ రైట్స్ని ఇంకా పెంచడానికి, అడ్వాన్స్ అంటే పెంచడానికి. ప్రమోట్ చేస్తున్నారు దేన్ని, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఫ్రీగా ఉండాలి ఎలక్షన్స్. మీరు నా పార్టీకి ఓట్ వేయండి, లేదంటే మేము మీకు ఇది చేస్తాం అది చేస్తాం అని అట్లా భయపెట్టేయడం కాకుండా ఫ్రీగా మనకి ఎవరికి ఓట్ వేయాలనిపిస్తే వాళ్ళకి ఓట్ వేసేటట్టుగా అది దాన్ని ప్రమోట్ చేశారు, అంటే దాన్ని ఎంకరేజ్ చేశారు అలా ఉండడాన్ని. అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, ఫెయిర్గా జరగాలి, ఎవరికి వీళ్ళకి వాళ్ళకని కాదు, న్యాయంగా ఎలా జరగాలో అలా జరగాలి అనేసి. అండ్ హౌస్ ద హోమ్లెస్ అంటే ఏంటి అంటే నిరాశ్రయులకి నిరాశ్రయులు ఉంటారు కదా, అంటే వాళ్ళకి ఇల్లు అవి ఏం లేకుండా వాళ్ళకి ఆశ్రమం కల్పించాలి, అంటే వాళ్ళకి ఉండడానికి ఒక ప్లేస్ ఇవ్వడము, వాళ్ళని టేక్ కేర్ చేయడం అనమాట. దట్ ఈస్ కాల్డ్ హౌస్ ద హోమ్లెస్. వాళ్ళని మంచి చెడులు చూసుకోవాలి, హోమ్లెస్ వాళ్ళని అంటే ఇల్లు లేని వాళ్ళని. హౌస్ ద హోమ్లెస్ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్, వేరే వాళ్ళకి ఎగ్జాంపుల్ చూపించేటట్టుగా వాళ్ళకి హోమ్ని చూపెట్టాలి అంటున్నారు. అంటే హోమ్ని ప్రొవైడ్ చేయండి, వాళ్ళని టేక్ కేర్ చేయండి అంటున్నారు. టు అందరికి, ఆల్ ఆఫ్ ద యంగ్ పీపుల్, ఎవరెవరికి, ఆల్ ఆఫ్ ద యంగ్ పీపుల్కి ఇన్ దిస్ నేషన్లో, ఇప్పుడు యుఎస్లో ఉన్నారు కాబట్టి తను యుఎస్ కోసం మాట్లాడుతున్నారు. అండ్ ఫర్ ఎనీవన్, వాళ్ళకే కాకుండా అండ్ ఫర్ ఇంకొకరికి, ఎనీవన్ ఇన్ సర్చ్ ఆఫ్, దేనికోసం సర్చ్ చేసే వాళ్ళకి, సర్చ్ ఆఫ్ వాట్ ఇట్ మీన్స్ టు లివ్ ఎ లైఫ్, అంటే బతుకంటే ఏంది, జీవితం అంటే ఏంది అని సర్చ్ చేస్తుంటారు కదా, ఆలోచిస్తుంటారు కదా, వాళ్ళకి ఇన్ సర్చ్ ఆఫ్ వాట్ ఇట్ మీన్స్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ పర్పస్, ఒక పర్పస్ తోని బతకడం అంటే ఏంటి అన్న వాళ్ళకి అనేదాన్ని సర్చ్ చేస్తుంటే చూడు వాళ్ళకి. అండ్ మీనింగ్ ద గుడ్ లైఫ్ స్టడీ అండ్ మీనింగ్, పర్పస్ అండ్ మీనింగ్ ద గుడ్ లైఫ్ స్టడీ అని చెప్తున్నారు. ఓకే, జిమ్మీ క్యాటర్ అతను మన ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, మనది కాదు. ఏ మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్, ఫెయిత్ అండ్ హ్యూమిలిటీ. హ్యూమిలిటీ అంటే మోడెస్టీ, వినయం. మిస్టర్ బైడెన్ చెప్పారు, చెప్పారు ఇన్ ఏ స్టేట్మెంట్, ఒక స్టేట్మెంట్లో చెప్పారు అంటున్నారు. ఒక చిన్న ఆర్టికల్ని తీసుకొని వచ్చాము, ఎందుకంటే ఇది మనము పేపర్ రీడింగ్ని నేర్చుకోవడం, ఎస్పెషల్ ఇది పేపర్ రీడింగ్ని ఎలా అర్థం చేసుకోవాలి, అది సెంటెన్స్ పాస్ట్లో ఉందా, ప్రజెంట్లో ఉందా, కొన్ని అడ్జెక్టివ్స్, వర్బ్స్ అలాంటివి మనము ఇక్కడ చూసాము. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ ద డే. ఇఫ్ యూ రియలీ లైక్ అవర్ కంటెంట్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.